వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈరోజు వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ షార్ట్ నోటీస్ డీటెయిల్స్ అనే వాటిని చూద్దాం. యాక్చువల్గా ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రకారం మనకి ఏప్రిల్ 22వ తారీఖున ఎస్ఎస్సి నుండి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దానికి సంబంధించి ఈరోజు విడుదలైన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక షార్ట్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో సారాంశం ఏంటి అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ మోడ్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎంటీఎస్కి. ఈ ఎగ్జామ్ అనేది మనకి ఆగస్టు 2 నుండి సెప్టెంబర్ 6 దాకా టెంటివ్గా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఎసెన్షియల్ మినిమం క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ 10th క్లాస్ కానీ దానికి ఈక్వలెంట్ ఎగ్జామ్ ఏదైనా సరే మీరు రికగ్నైజ్డ్ బోర్డు నుండి కంప్లీట్ చేసి ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మిగతా డీటెయిల్స్ అనేవి ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ ఇతర కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఏప్రిల్ 22వ తారీఖున విడుదలయ్యే ఫుల్ నోటిఫికేషన్లో మీరు చూడొచ్చు అని చెప్పి ఈ నోటీస్లో చెప్తున్నారు. సో ఎగ్జామ్స్ అనేవి మీకు టెంటివ్గా ఆగస్ట్ నుండి కండక్ట్ చేస్తారని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే 10వ తరగతి పాస్ అయిన ప్రతి వాళ్ళు కూడా ఈ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ మనకి 2016లో వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే క్వాలిఫికేషన్ సేమ్ 10th ఆర్ ఈక్వలెంట్ ఇచ్చారు. అలాగే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం 18 టు మ్యాక్సిమం 25, 18 to 25 ఏజ్ ఇచ్చారు. ఓబీసీకి +3, ఎస్సీ ఎస్టీకి +5 ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ ఈసారి కూడా మనకి నోటిఫికేషన్ కూడా సేమ్ ఏజ్ ఉండే అవకాశం ఉంది. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే లాస్ట్ ఇయర్ సిలబస్ చూసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25, యాప్టిట్యూడ్ 25, జనరల్ ఇంగ్లీష్ 50, జనరల్ అవేర్నెస్ 50. సో ఈ విధంగా లాస్ట్ ఇయర్ ఉండడం జరిగింది. సో నెక్స్ట్ పేపర్ 2లో మీకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఏప్రిల్ 22వ తారీఖున ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను క్లియర్గా సిలబస్ కానీ మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సపరేట్ వీడియో చేస్తాను. అప్పుడు మనం ఫుల్ డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. ఓకే, సో ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ షార్ట్ నోటీస్ డీటెయిల్స్ అనేవి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.